వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ స్వతంత్ర. నా పేరు చిరంజీవి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల సమస్యలు, తాజా పరిణామాలు, క్షేత్రస్థాయి అక్రమాలపై ఫుల్ రిపోర్ట్ అందిస్తున్నందుకు స్వతంత్ర న్యూస్ ప్రత్యేక బులెటిన్కి స్వాగతం. కడప జిల్లా పోరుమావిళ్లలో అరకొర వసతులతో కొనసాగుతున్న ప్రాథమికోన్నత పాఠశాల, పొగాకు రైతుల ప్రయోజనాల కోసం జీఎస్టీ తగ్గించాలంటున్న ఏపీ ప్రభుత్వం, ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగు, ప్రస్తుతం డెడ్ స్టోరేజ్కి చేరువలో నాగార్జున సాగర్ డ్యాం నీటి నిల్వలు, ఇలాంటి అంశాలపై పూర్తి వివరాలు అందించేందుకు మా 4 జిల్లాల రిపోర్టర్లు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. రైటు, ముందుగా చూసుకున్నట్టయితే పిల్లలకు నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రభుత్వ పాఠశాలే ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. కడప జిల్లా పోరుమావిలలో తరగతి గదుల కొరతతో విద్యార్థులు అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాల్లోనే చదువుకుంటున్నారు. 59 లక్షల మంజూరైన నిధుల విడుదల జాప్యం వల్ల పనులు మధ్యలోనే ఆగిపోవడంతో 228 మంది విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సో ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి. గుడ్ మార్నింగ్ చిరంజీవి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఏదైతే కూటమి ప్రభుత్వం విద్యకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక స్థానాన్ని రాష్ట్ర ఐటీ శాఖ అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీసుకెళ్తున్నాము, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా అటు విద్యలో కావచ్చు, మౌలిక వస్తువుల్లో కావచ్చు, వీటన్నిటిపైన ముందుకెళ్తున్నాం అనేటువంటిది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఏదైతే కడప జిల్లా పూర్వమావిళ్లలో ఉండేటువంటి పూర్వమావిల టౌన్లో తహసీల్దార్ ఆఫీస్కు దగ్గరలో కూతవేటు దూరంలో ఉండేటువంటి గిరినగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మాత్రం అరకొర వస్తువులతో విద్యార్థులు సమస్యలను ఫేస్ చేస్తూ సమస్యలను ఎదుర్కొంటూ చదువుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఈ పాఠశాలకు సంబంధించి దాదాపు ఇందులో 228 మంది విద్యార్థులు 1 నుంచి 8వ తరగతి వరకు అంటే ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే మరి 8 తరగతుల 8 మంది ఉపాధ్యాయులు ఉన్నా కూడా ఒక్క గది కూడా లేదనేటువంటిది ఒక ఆశ్చర్యార్థకంగా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకంటే 8 తరగతులకు 8 గదులు ఉండాలి, కానీ ఇక్కడ 4 గదులకే గత ప్రభుత్వంలో 2022-23 సంవత్సరంలో దాదాపు 4 గదులకు ప్రభుత్వం అనుమతించి 59 లక్షల నిధులు మంజూరుకు అప్పట్లో శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ నిధులు ఇక్కడ ఖర్చయినాయంటే ఖర్చు కాలేదు, మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ 4 గదులు కూడా అసంపూర్తిగా ఉండేటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. మరి విద్యార్థులు ఆ అసంపూర్తి గదుల్లోనే అక్కడే తమ విద్యను అభ్యసించేటువంటి పరిస్థితి అక్కడ కలుగుతోంది. మరి ఈ 4 గదులు కూడా పూర్తయినాయంటే అది కాదు, మధ్యలోనే ఆగిపోయినాయి. మరి అందుకు సంబంధించినటువంటి ఏదైతే ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి గుత్తేదారు 24 లక్షల వరకు ఖర్చు పెట్టే ప్రస్తుతానికైతే అంతవరకు భవనాలు తీసుకొచ్చినాడు. మరి మిగిలిన 35 లక్షల నిధులు అనేటువంటి మంజూరు కాకపోవడము, ఆ 4 గదులు కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి రాకుండా ఉండేటువంటి పరిస్థితి అక్కడ గిరినగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతుంది. మరి ఆ అరకొర వసతులతోనే అసంపూర్తి భవనాల్లోనే ఒకవైపు చూస్తే విండోస్ ఉండవు, ఇంకోటి ఇటుకలు అంటే నిర్మాణము జరిగేటువంటి భవనం కాబట్టి భయం గుప్పిట్లో విద్యను అభ్యసించేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. విద్యార్థులు కింద అంటే ఏదైతే కనీసము ఫ్లోరింగ్ కూడా లేనటువంటి గదుల్లో విద్యను అభ్యసించడం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు 2 ఏళ్ళైనా కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైనా కూడా నిధులు మంజూరు కాకపోవడంతో పాటు అరకొర వస్తువులు కలిగినటువంటి ఈ పాఠశాల పైన సంబంధిత అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించేటటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరి అలాగే ఆ పాఠశాలకు ప్రహరీ కూడా విండోస్ ఉండవు, వాకిళ్ళు ఉండవు. నైట్ టైము ఏదైనా విషపురుగులు వచ్చి అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఇంత దారుణంగా ఉండేటటువంటి కనీస మౌలిక వస్తువులు కూడా లేనటువంటి అంటే 8వ తరగతి చదివేటువంటి అమ్మాయిలు గర్ల్స్ కూడా ఉంటారు, మరి వాళ్ళకు మరుగుదొడ్లు కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరి ఇంత దారుణంగా ఇంత అరకొర వస్తువులు కలిగినటువంటి ఈ పాఠశాల పైన సంబంధిత మండల శాఖకు సంబంధించిన విద్యాశాఖలు కూడా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? 2 ఏళ్ల నుంచి ఎందుకు ఈ పాఠశాలకు సంబంధించి అధికారులు అక్కడ ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదనేటువంటిది ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది. సంబంధిత అధికారులు చెప్పేటువంటి ఉన్నతాధికారుల దృష్టికి ఏదైతే రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టి కావచ్చు, అలాగే విద్యాశాఖకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులకు జస్ట్ మరమ్మతుల కోసం మాత్రమే మేము అందుకు సంబంధించి
ఇంత ఖర్చు అవుతుంది నివేదిక ఇచ్చామంటున్నారు, కానీ ఆ నివేదిక ఉన్నతాధికారులకు వెళ్ళిందా లేకపోతే అక్కడే ఒక దసరం లోపల అక్కడే ఉందా అనేటువంటిది కూడా అధికారులు పూర్తి సమాచారం చెప్పినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరి ఇంత ఆ గిరినగర్ ప్రాథమికోన్నత పాఠశాలకు సంబంధించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలనేటువంటిది అక్కడ ఉండేటువంటి తల్లిదండ్రులు కూడా కోరుతున్నటువంటి, మరి ఇంత అరకొర వస్తువులు ఉన్నా కూడా అంత స్ట్రెంత్ అంటే 228 మంది ఉన్నారంటే ఒక పాఠశాలలో 8 మంది ఉపాధ్యాయులు ఉన్నారంటే మరి ఎందుకు ఇంత కనీస వస్తువులు కల్పించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటిది కూడా తల్లిదండ్రులు ఒక ప్రశ్న తలెత్తేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వము విద్యకు పెద్దపీట వేస్తున్నాము, ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలకు అంత మించి మౌలిక వస్తువులు కల్పిస్తున్నాము, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మంచి నాణ్యమైనటువంటి భోజనం అందిస్తున్నాము, మంచి చదువు అందిస్తున్నాం అనేటువంటిది చెప్తున్నా కూడా మరి ఇక్కడ ఏదైతే పూర్వం మండల కేంద్రానికి అంటే అలాగే మండల కేంద్రంలో ఉండేటువంటి ఈ పాఠశాలకు పైన ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి తల్లిదండ్రులు కూడా సంబంధిత అధికారులను ప్రశ్నించినా కూడా ఇంతవరకు దానికి సంబంధించిన మౌలిక వస్తువులు కల్పించడంలో అధికారులు చొరవ చూపడం లేదనేటువంటిది కూడా తల్లిదండ్రులు ఒక ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి పేద ప్రజలు చదివేటటువంటి ఈ ప్రభుత్వ పాఠశాల పైన ఉన్నతాధికారులు కావచ్చు, అటు జిల్లా కలెక్టర్ కానీ లేదా రాష్ట్ర స్థాయికి సంబంధించిన అధికారులు కూడా ఇంత స్ట్రెంత్ ఉండేటువంటి పాఠశాల పైన నిర్లక్ష్యం వహించకుండా ఆ సంబంధిత పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేటువంటి నేపథ్యంలోనే వాళ్ళకి కావాల్సినటువంటి గదులు కావచ్చు, లేదంటే బెంచెస్ కావచ్చు, లేకపోతే కనీసం అవసరతులు అంటే కూర్చున్న దానికి కనీసమైన కూడా గ్రౌండ్ ఫ్లోర్ కూడా సరిగ్గా లేనటువంటి ఇంత దారుణంగా కనీస వస్తువులు లేనటువంటి ఈ పాఠశాల పైన అటు జిల్లాధికారులు చర్యలు తీసుకొని జిల్లాధికారుల దృష్టికి సంబంధించిన క్రింది స్థాయి మండల శాఖ విద్యాశాఖ అధికారులు తీసుకెళ్లి విద్యార్థులకు కనీస వస్తువులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పలుమార్లు విద్యాశాఖ సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లినారని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఈ నిర్లక్ష్యాన్ని విస్మరించి పేద విద్యార్థులకు కనీస వస్తువులు కల్పించే విధంగా గిరినగర్లో ఉండేటువంటి మండల కేంద్రంలో ఉండేటువంటి అందులో ఉండేటువంటి ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులంతా కూడా పేద విద్యార్థులు అక్కడికి వచ్చేది, ఎందుకంటే దళితులకు సంబంధించినటువంటి ఏరియా ఆ ప్రాంతం. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేటువంటిది కూడా అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తల్లిదండ్రులకు. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ఉన్నతాధికారులు కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ ఈ పాఠశాలకు సంబంధించి రావాల్సినటువంటి నిధులు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి 59లో 24 లక్షలే ఖర్చు పెట్టారు, ఇంకా 35 లక్షల నిధులు రావాలి. కనీసం ఆ 35 లక్షల నిధులు విడుదల చేసి వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక వస్తువులు పాఠశాలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉందో అంతా పూర్తి చేసి ఆ విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి పేద విద్యార్థులకు మంచి విద్యను అందించాలనేటువంటిది అక్కడ తల్లిదండ్రులు కోరుకునేటువంటి పరిస్థితి. అయితే మరి సంబంధిత విద్యాశాఖ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో, దీనికి స్పందించి ఏ విధంగా ముందుకెళ్తారో, పేద విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గదులకు సంబంధించి కావచ్చు, మిగిలిన మరుగుదొడ్లకు కావచ్చు, లేదా తాగునీరు కావచ్చు, వీటన్నిటికీ కూడా నిధులు మంజూరు చేసి ఆ పాఠశాలను ప్రభుత్వ పాఠశాల కాదు ఇది ప్రైవేటు పాఠశాలకు దీటుగా మేము తయారు చేసినారని చెప్పుకుంటారా అనేటువంటిది అది సంబంధిత విద్యాశాఖ అధికారులకు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.